మామూలుగానే పబ్లిక్ తిప్పలాలు ఉంటే ఆలస్యం చేయకుండా అరుచుకొని సర్కార్ మీద ఫైర్ అవుతుంటా లడాయి చేస్తుంటాడు కదా హరీష్ రావు సారు. మరి ఇక ఆరోగ్య శాఖకు మంత్రిగా చేసిన లీడర్ కూడా కాబట్టి ఆ శాఖలు అవుతున్న ఆగం కథల మీద ఇంకింత గరమైంది ఇట్లా. బాలింతల్ని కూడా బాధలు పెట్టి కాన్పు కోసం వస్తే కన్న కష్టాలు పెడుతురు ఎందుకు ఇట్లా అని ఉన్న ముచ్చట ముంగటేసి దాము కాన్లనే దగడు కొట్టించిండు ఇట్లా. అరే పచ్చి బాలింతల పానాలకు కూడా రక్షణ లేకుండా పోయిందిగా రాష్ట్రంలో అనుకుంటా రఫ్ అండ్ టఫ్ గానే అరుచుకున్నాడు మాజీ మంత్రి హరీష్ రావు. ఈ నెల 13 తారీఖు నాడు బాన్సువాడ మాతా శిశు దవాఖాన్లా ఆపరేషన్ అయిన బాలింతలకి పానం కింద మీద అయ్యేవరకలా నిమ్సుకు పట్టుకొచ్చి రాలని ఇక వాళ్ళతోని ఇంటోలతోని మాట్లాడి ధైర్యం చెప్పిండు హరీష్ రావు సారు. ఈ అన్ని తీర్లు అండగుంటామని భరోసా ఇచ్చుడే కాకుండా అటెంక డాక్టర్లతోని అన్ని అరుచుకున్నాక మీడియాతోని మాట్లాడుకుంటా ఇన్ఫెక్షన్ వచ్చిన ఆపరేషన్ థియేటర్లనే మళ్ళా తెల్లారు ఆపరేషన్ ఎట్లా చేసిరని తారీఖులు టైమింగులతో సహా బయటకు వచ్చిన లెక్కలతోని ఒక్క తీరు అరుచుకున్నాడు ఇట్లా. 10వ తేదీ 6గురికి మీరు సిజరింగ్ చేశారు. ఎప్పుడైతే వాళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చిందో మరి మళ్ళీ 11వ తేదీ ఎందుకు చేశారు? ఒకవేళ 10వ తేదీ సిజరింగ్ చేసిన వాళ్ళు రాత్రి నుంచే మోషన్స్, వామిటింగ్స్, చలి జ్వరంతో బాధపడుతున్నప్పుడు అదే థియేటర్లో మళ్ళీ 11వ తేదీ మరో 4గురికి కూడా సిజరింగ్ చేయడం వల్ల ఆ 4గురు కూడా ఎఫెక్ట్ అయినారు. అంటే ఇక్కడ వాళ్ళని మేము మాట్లాడినప్పుడు 2 విషయాలు చెప్తా ఉన్నారు. పేషెంట్స్ యొక్క అటెండెంట్స్ కానీ పేషెంట్స్ కానీ థియేటర్ లో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ మాకు సోకింది, థియేటర్ మెయింటెనెన్స్ సరిగా లేకపోవడం వల్ల మేము 10 మందిని డాక్టర్ల నిర్లక్ష్యానికి బలయ్యాము అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇంకొక పేషెంట్ అటెండెంట్ ఏమంటున్నారంటే కాలం చెల్లిన మందులు వాడారు, ఎక్స్పైర్డ్ మెడిసిన్ మాకు ఇవ్వడం వల్ల మాకు ఈ పరిస్థితి ఏర్పడ్డది అని చెప్పి ఇంకొక పేషెంట్ యొక్క అటెండెంట్స్ చెప్తా ఉన్నారు. ఇక పట్టణంలోనే ఇట్లుంటే జిల్లాలో ఇంకా ఘోరంగా ఉంది దవాఖాన్ల పరిస్థితి అనుకుంటా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా బాధ అనిపించే ముచ్చటైంది అనుకుంటా. ఆ కేసు గురించి కూడా చెప్పింది ఇట్లా. ఈ మధ్య మనం అక్కడ కూడా చూసాం. ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో డెలివరీకి వెళ్ళినటువంటి మహిళను జాయిన్ చేసుకోకపోవడం, బెడ్ ఇవ్వకపోవడం వల్ల నిలబడే బిడ్డకు జన్మనిచ్చినటువంటి హృదయ విదారకమైనటువంటి సంఘటనలు కూడా ఈ రాష్ట్రంలో జరుగుతా ఉన్నాయి. ఒక్క తానని కాదు, ఒక్క ఊర్లను కాదు, అన్నిటికాడ ఆగమాగమే ఉందనుకుంటా. ఖమ్మంలో మైనర్ బుజ్జి మీద అఘాయిత్యం జరిగిన ముచ్చట మీద చెప్పుకుంటా అరే మేం మాట్లాడేదాకా అత్తపత్తా లేరు పవర్లు ఉన్న లీడర్లు అని కాంగ్రెస్ సర్కార్కు కర్రుగాసి వార్త పెట్టినట్టు మాట్లాడింది ఇట్లా. ఖమ్మంలో ఒక మైనర్ బాలిక రేప్ జరిగితే ఆ రోజు కూడా బీఆర్ఎస్ స్పందించేదాకా ప్రభుత్వం రాలేదు. మేము రాగానే హడావిడిగా సీతక్కలు, తుమ్మల గారు, ఇంకోరు మా వెంటనే వాళ్ళు వచ్చింది తప్ప అప్పటిదాకా ఎవరు రాలే. ఆ అమ్మాయి కూడా ఇంకా కూడా ఆసుపత్రిలోనే ఉంది. ఆ అమ్మాయిని కూడా పరామర్శించాం, ఆ పసిపాపను కూడా మాట్లాడినాం. ఆ అమ్మాయి పాపం కాళ్ళు నిలబడే పరిస్థితి లేదు. ఆ అమ్మాయి తన కాళ్ళ మీద తాను నిలబడడం ఇంకా కష్టమే అని చెప్పి డాక్టర్లు చెప్తా ఉన్నారు. ఇగో ఇట్లా శలనం లేకుండా పాలన చేస్తారు అనుకుంటా షే పార్టీ సర్కార్కు సొట్లు పెట్టుకుంటేనే బాధితులకు బాజాప్తే న్యాయం చేయాలని డిమాండ్ చేసిండు. మరి హరీష్ రావు చెప్పిన మాటలతోనన్నా దెబ్బ దావకాన్న బాట పట్టి తిప్పలు తీస్తే మంచిగా అనుకోబట్టిర్రు. నిశ్చయిసొంటి ముచ్చట్లు మస్తు చూస్తున్న జనాలు. వెనకట కరువు వస్తే 7 ఏళ్ళు వరుసగా వచ్చేదట. గొడ్డు గోదకు గడ్డి గాసం నీళ్లు నిప్పులే ఉండకపోయేదట. జనాలకు తినేతందుకు తిండి, తాగేతందుకు నీళ్లు లేక అల్లాడిపోయేదట. ఎక్కడో కాడ తిండి గింజలు ఉన్నాయంటే అక్కడి కురికి వెనక ముందు చూడకుండా ఎగబడి తెచ్చుకునేదట. ఆకలికి ఆవేశం ఎక్కువ కదా, అందుకే ఎవ్వరు అడ్డం వచ్చినా తొక్కుకుంటా పోయి ధాన్యం తెచ్చుకునేదట. వెనకటి రోజులు అట్లుంటే ఇప్పటోళ్ళకి ఏమైందో, ఎందుకు కరువు వచ్చిందో తెలియదు కానీ ఇక చూడు ఏం చేసిండ్రో. తలా 1 రూపాయి కూడేసి సాయం చేస్తే ఓ జీవితం బాగుపడుతుంది. అదే జనం తలా 1 రూపాయి అందుకొని పోతే ఒక జీవితం ఆగమైతుంది. కాబట్టి సాయం చేయకున్నా పర్వాలేదు గాని చచ్చిపోయేటట్టు మాత్రం చేయొద్దు కదా. కానీ ఇక్కడ జనం చూడుండ్రి, 1/2 నిమిషంలో ఎంత ఆగం చేసిండ్రో. అరెరెరెరెరే, మీరు మనుషులా లేకుంటే కోతులు కొండెంగల అట్లాగని చేసిండ్రేంద్రా 1/2 నిమిషంలా? వరద బాధితులు ఎగబడ్డట్టు 7 ఏండ్ల కరువు ప్రాంతంలో బతికినోళ్ళ తిరగ గట్ల చేసిడేంద్రా బాబు. ఇంతకు ముందు ఎన్నడూ చిప్స్ ప్యాకెట్ల ముఖం చూడనట్టు షిప్పెడు నూకలను షిల్లం కల్లం చేసినట్టు ఆగం చేస్తారు కదరా 1/2 నిమిషంలా. రైల్వే ప్లాట్ఫామ్ మీద చిప్స్ ప్యాకెట్ పెట్టి అమ్ముతున్న జాగలిగో గీ తిరగ చేసిండ్రు. మరి వాటిని అమ్మేటోళ్ళు ఎందుకు లేరో తెలియదు కానీ మనుషులు ఎవ్వరు లేరని అందుకొని అవతల పడ్డరు. ఒకలను చూసి ఇంకొకలు నేనెక్కడ వెనకబడిపోతానో అన్నట్టు దండలకు దండలే దండుకొని పోయిండ్రు. ఆయనతో పోలీస్ ఆయన వచ్చేసరికి ఏటోళ్ళటు ఉరికిండ్రు గాని లేకుంటే అట్ట ముక్కల కాని నుంచి అందుకొని పోయేటోళ్ళు కావచ్చు. అటు దిక్కు చిప్స్ ప్యాకెట్లు అందుకొని పోతున్న ఓ మూతేవారి పోలీస్ సార్కు దొరికే వరకు ఫట్టుమనేసిండు ప్లాస్టిక్ లాఠీతోని. ఇక ప్యాకెట్లు దొరక్క ఉత్త చేతులు ఊపుకుంటూ వచ్చినోళ్ళు అబ్బా ఎంత పని అయిపోయారా, నాకు 2-3 దండలు దొరికితే మంచిగుండు కదరా అని తనలాడుకుంటా రైలు ఎక్కి కూర్చున్నారట.
పోలీస్ సార్ను చూసినాక. అయినా చూడుండ్రి, కళ్ళు మూసి కళ్ళు తెరిచేంతల్ని ఎట్లా ఖాళీ చేసిండ్రో. అబ్బబ్బబ్బబ్బా, మీ యాగం పాడైపోను కదరా. అంగడి చేసిండ్రు కదరా పాపం. ఆ చిప్స్ ప్యాకెట్లు అమ్ముకునే అన్న కడుపు మీద కొట్టిండ్రు. ఆ ప్యాకెట్లు అమ్మినాక తన బిడ్డకో కొడుక్కో ఏం కొని తీసుకుపోతా అని చెప్పిండో ఆ మాటలను ఆగం చేసిండ్రు. పోటీ పడి మరి ఓగల పొట్టగొట్టే పనులు చేసేదానికి మీకు చేతులు ఎట్లా వచ్చినాయిరా అని తిట్టుకున్నారు కావచ్చు. చీ చిప్స్ ప్యాకెట్ల కోసం ఇంత చీప్ పనులు చేయాలనా? ఏం మనుషులరా మీరు అని ఈ వీడియోని చూసిన జనాలు తిడుతున్నారు. ఇక అందుకే కావచ్చు భారతదేశం ఆకలి రాజ్యంలో 102వ జాగలు ఉన్నది. ఏం జనాలో ఏమో పోన్రి.